పరిచయం సాధారణ ఇప్పుడు ఇంగ్లీష్ పాఠకులకు అందించిన పుస్తకం ఇంతకు ముందెన్నడూ అనువదించబడలేదు. ఇది మాత్రమే కాదు, దాని ఉనికి 300 సంవత్సరాలకు పైగా విద్యార్థులకు తెలియదు. అయినప్పటికీ ఇది 5 కంటే తక్కువ కాకుండా ముద్రించబడింది. 16వ శతాబ్దంలో అది ఏమిటి మరియు చాలా కాలం ఉపేక్ష తర్వాత పునరుద్ధరించడం ఎందుకు విలువైనది? ఇది ఒక బైబిల్ చరిత్ర. ప్రస్తుత అసంపూర్ణ రూపంలో ఆదాం నుండి సౌలు మరణం వరకు చేరుకుంది. ఇది మనకు లాటిన్ అనువాదంలో మాత్రమే వచ్చింది. గ్రీకు నుండి తయారు చేయబడింది మరియు అది మళ్ళీ హిబ్రూ మూలం నుండి మరియు ప్రమాదవశత్తు మొదటి శతాబ్దానికి చెందిన గొప్ప యూదు తత్వవేత్త అయిన పీలో పేరు దానికి జోడించబడింది. అతనికి ఆపాదించడం పూర్తిగా నిరాధారమైనదని మరియు చాలా హాస్యాస్పదంగా ఉందని నేను వెంటనే చెప్పనివ్వండి. అయినప్పటికీ నేను అతని పేరును ఇటాలిక్ పీలో అనుకూలమైన చిన్న శీర్షికగా ఉపయోగిస్తాను. దాని ప్రాముఖ్యత ఇందులో ఉంది. ఇది మొదటి శతాబ్దానికి చెందిన నిజమైన మరియు కల్తీ లేని యూదుల పుస్తకం. ఫోర్త్ బుక్ ఆఫ్ ఎజ్రాస్ మరియు అపోకలిప్స్ ఆఫ్ బారూచ్ వంటి అదే పాఠశాల యొక్క ఉత్పత్తి మరియు తరువాతి సంవత్సరాలలో వారి వలె వ్రాయబడింది. AD 70లో జెరూసలేం విధ్వంసం. ఇది కొన్ని క్రొత్త నిబంధన వ్రాతలతో సమకాలీనమైనది మరియు వాటిపై అలాగే మతపరమైన విషయాలపై వెలుగునిస్తుంది. ఆ కాలంలోని యూదుల గురించి ఆలోచించారు.